నటుడు ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తరపున ఆయన అడ్వకేట్ ఈ లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా రామలక్ష్మణులపై ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. హిందువులకు ప్రకాష్ రాజు క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తానని హెచ్చరిస్తున్న భాను ప్రకాష్ రెడ్డితో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. త్రేతాయుగ ఆదర్శ పురుషుడు శ్రీరాముడి పట్ల కూడా ఇటు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఇటు కోర్టులో కూడా పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దేనికోసం ఆయన పిటిషన్ వేశారని చెప్పి కూడా మనతో మాట్లాడేందుకు టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుకొచ్చారు. సార్, అసలు ఎందుకు ఆయన మీద కేసు వేయాల్సింది? ఒళ్ళు కొవ్వెక్కి తినింది అరగకుండా కోట్లాది మంది హిందువులు ఆరాధ్యంగా కొలిసే శ్రీరామచంద్రమూర్తిపై, మన సీతమ్మ తల్లిపై, లక్ష్మణ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారని చెప్పి, ఏదో పండ్ల తోటలో పళ్ళు దొంగలించారని చెప్పి నోటుకు వచ్చినట్టు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకుని హిందువులకు, శ్రీరామ భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడే లీగల్ నోటీస్ కూడా డెఫర్మేషన్ 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాబో రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రోడ్డు మీద కూడా తిరిగే పరిస్థితి ప్రకాష్ రాజుకు ఉండనీయకుండా చేస్తామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువులకు సంబంధించి ఎలాంటి మనోభావాలు, వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతీసే విధంగా ఉన్నాయంటే, అసలు రామచంద్రమూర్తి అండి, శ్రీరామచంద్రమూర్తి, మీరు నేను కెమెరా తీసే మన సోదరుడు అందరూ ఉదయం లేస్తే రామరాజ్యం కావాలి, రాముడు లాంటి అన్న ఉండాలి, రాముడు లాంటి భర్త ఉండాలి, రాముడు లాంటి స్నేహితుడు ఉండాలని చెప్పి మనందరూ ప్రార్థిస్తుంటే, అలాంటి దేవుణ్ణి పెట్టుకుని దొంగలు ఇచ్చాడు, ఉత్తరా నుంచి దక్షిణాదికి వచ్చాడు అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. ఇది మంచిది కాదు. అంటే దానికి సంబంధించి కూడా డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్ని రోజులు పెట్టారు, లేకపోతే ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని? ఇప్పటికే మేము లీగల్ నోటీస్ ఇచ్చాము. మా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ప్రైవేట్ కంప్లైంట్ కూడా వారి మీద దాఖలు చేయబోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో వారు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి రాబోతుంది. గుడి చుట్టూ తిరిగితే పుణ్యమన్న వస్తుంది, కోర్టు చుట్టూ తిరిగితే కాలు నొప్పి వస్తుంది. అంటే సంబంధం చూసుకుంటే ఫస్ట్ 7 రోజుల వరకు మీరు టైం ఇచ్చారు, తర్వాత కూడా దానికి సంబంధించి 100 కోట్ల వరకు పరువు నష్ట దావా వేశారు. ఇది ఎంతవరకు? ఖచ్చితంగా మా లీగల్ టీమ్ తో మాట్లాడాను. అంత లోపల నుంచి క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు గుడి చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుంది, కోర్టు చుట్టూ తిరిగితే కాలు నొప్పులు వస్తుంది. అది ప్రకాష్ రాజుకి జరగబోతుంది. అంటే గతంలో చూసుకుంటే కూడా దీనిపై ఇదే విధంగా హిందువుల పైన సంబంధించి దేవతల పైన కూడా అనేక సార్లు కూడా ఆయన ఆరోపణలు చేసినట్టు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఆ రోజు మీరు ఎందుకు లైట్ తీసుకున్నారు, ఈ రోజు మాత్రం ఎందుకు సీరియస్? ఆ రోజు లైట్ లేదు, ఈ రోజు స్ట్రాంగ్ లేదు. వారిని ఎప్పుడు మేము గట్టిగా ఖండిస్తూనే ఉన్నాం. ఈ రోజు మితిమీరి హద్దు దాటి మాట్లాడాడు. దానికి పరివాసానం దగ్గరలోనే చూడబోతాడు. ఏ విధంగా హిందువుల ఆగ్రహం ఉంటుందో, ఏ విధంగా లంకా దహనం హనుమంతుడు చేశాడో, అలాగా ప్రకాష్ రాజు వీపు విమానం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇది మొత్తానికి చూసుకుంటే ఏదైతే కూడా సంబంధించి కూడా ఈ 7 రోజుల్లో కూడా సంబంధించి ఇటు ప్రకాష్ రాజు తన బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి, లేని పక్షంలో కూడా అతని పైన 100 కోట్ల పరువు నష్ట దావా వేసినటువంటి పరిస్థితి. దీనికి ఖచ్చితంగా కూడా ఇటు కోర్టు చుట్టూ పాటు ఆలయాల చుట్టూ కూడా తిరిగే విధంగా అతని పైన కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా ఇటు భాను ప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.